హాయ్ అందరికీ ఎట్లుర్రు అందరు మంచిగా. నిన్న మా ఆయన కూరగాయలు తెమ్మన్న పాపానికి కూరగాయలు అయితే తెచ్చిండు. నేను ఏం తెమ్మన్నా టమాటాలు తీసుకురమ్మని చెప్పిన. టమాటాలు తీసుకురమ్మంటే టమాటాలతో పాటు దొండకాయలు కూడా తీసుకొని వచ్చిండు. తీరా దొండకాయలు పొద్దున కోసి కూర ఉందామంటే మొత్తం పండు పారిపోయినాయి. ఇక చేసేది ఏం లేక చట్నీ అయితే వేద్దామని చేస్తున్నా. నాకా కూరగాయలు కోడుకోనికే తీరదు, అంటే కుదరదు. పిల్లలతో వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా సరే తీసుకురమ్మంటే ఇది పరిస్థితి. మరి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారా, మరి వీళ్ళు తీసుకుంటారా అర్థం కాదు. కానీ ఎప్పుడు తెచ్చినా ఇదే పరిస్థితి. ఈరోజు తెస్తే అవి రేపే ఖరాబ్ అయిపోతాయి కూరగాయలు. ఇంకా నాకు ఈ పిల్లలతోని పోనీకే కుదరక ఇంకా కొంచెం ఇక మా చిన్నోడు పెద్ద అయితే ఇంకా వాడిని తీసుకొని అయినా నేనైనా అంగడి రోజు పోయి తెచ్చుకోవచ్చు. ఇంకా వాడు చిన్నగా ఉన్నందుకు ఇంకా తప్పదు. ఇక ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా పడగనికే పానం అయితే జరిగాక ఇట్లా చట్నీ అయితే వేసిన. ఇది పెద్ద స్పెషల్గా ఏం కాదు, అందరికి తెలిసిందే. సేమ్ టమాటా చట్నీ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఎట్లా వస్తుందేమో అనుకున్నా కానీ పర్లేదు, బాగుంది. కలిమాకైతే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. బాగా అనిపించింది. మా పిల్లలు కూడా ఇష్టంగా తినండి. దాంట్లో పాటు ఇంకా సండే చాలామంది సండే స్పెషల్ చికెన్ మటన్ అంటారు, కానీ మేము అట్లా ఏం లేదండి. ఎప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు తినబోదు అయితే అప్పుడు తీసుకొస్తాడు మా ఆయన. ఇంకా చాలా డేస్ అవుతుంది ఇంకా తెచ్చుకోక. ఈరోజు చూడాలి ఇంకా ఏం తీసుకోవడం ఏమో. ఆయన తెస్తే అయితే చేయాలి. ఇంకా రొట్టె కూడా చేసిన. ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేద్దామంటే ఏం లేదు ఇంట్లో. దోశ పిండి ఇంకా ఇడ్లీ రవ్వ అట్లా ఏం లేదు. సరేలే ఇట్లా ఇంకా జొన్న పిండి ఉందనేసి జొన్న రొట్టె అయితే వేసి